అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా నిన్నే వీడియో చేయాలి యాక్చువల్గా వాషి కోసం. అండ్ ఆ తర్వాత గన్స్ అండ్ రోజెస్ కోసం ఏమో ఆ రోజు చేద్దామంటేనేమో నేను జర్నీలో ఉన్నాను. సో నాకు కుదరలేదు. సో ఈ రెండింటి కోసం అందుకే ఈ వీడియోలో మాట్లాడుకుందామని అయితే డిసైడ్ అయ్యా. అసలు సీరియస్లీ ఏం వదిలినా కూడా ఓజీ సినిమా నుంచి బ్యాంగర్ అబ్బా, బ్యాంగర్, లిటరల్లీ బ్యాంగర్. అసలు ప్రతి చిన్న కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అది పీక్ లెవెల్లోకి హైప్ని పెంచేస్తోంది రోజు రోజుకి కూడా. వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు అండర్ ప్లే చేద్దామని చెప్పి ఇమ్రాన్ హష్మీ గారిని ఎక్కువ చూపించి పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఒక షాట్లో చూపిస్తే దానికి కూడా హైప్ జయ్యన్ లేచింది మళ్ళీ. ఏందో అబ్బా, ఏదో చాలా బీభత్సంగానే ప్లాన్ చేశారు, అదైతే స్పష్టంగా తెలిసిపోతుంది. సో లెట్స్ టాక్ అబౌట్ దీస్ టూ థింగ్స్. యాక్చువల్గా ఫస్ట్ మనం నిన్న ఫ్రెష్గా వచ్చింది కాబట్టి వాషి కోసం మాట్లాడేసుకుందాం. ఈ వాషి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏదైతే ఉందో లిటరల్లీ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. ఆ స్మైల్ చూడండి మధ్యలో, టెర్రిబుల్. అంటే లైక్ ఎలా అంటే ఇక అసలు ఇక అవతలోడు ఎంత స్ట్రాంగ్ అయినా సరే వాడికి వెన్నులోంచి గజ వణుకు పుట్టేంత కైండ్ ఆఫ్ పవర్ఫుల్ వాయిస్ వచ్చింది అక్కడ. అంటే ఏ లెవెల్లో క్యారెక్టరైజేషన్స్ బిల్డ్ చేస్తున్నారో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది అసలు. అండ్ లవ్ ఓమి ఏదైతే ఉందో దాంట్లో మై డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నిన్ను కలవాలని, నిన్ను చంపాలని సంథింగ్ ఇట్లా ఉంది కదా. ఇక్కడ దానికి ఆపోజిట్గా అని కూడా అనలేం, కానీ దానికి రిటర్న్ కౌంటర్ లాగా ఒక ఆన్సర్ లాగా నాకు ఇది అనిపించింది అనమాట. వాషి ఇందులో మీరు చూసినట్టయితే అదొక స్టోరీ యాక్చువల్గా, అదొక ఈగల్ స్టోరీ అనమాట. దాన్ని చంపాలి అంటే ఫస్ట్ దాని రెక్కలు కట్ చేయాలి. రెక్కలు కట్ చేశాక అది కింద పడిపోద్ది కదా, కింద పడిపోయిన తర్వాత దాని కళ్ళు పీకేయాలి. అప్పుడు అది గుడ్డిగా మారిపోద్ది, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు దానికి. అండ్ ఆ టైంలో దాని కాళ్ళు నరికేయాలి. ఆ తర్వాత అది కథలు లేకుండా అలాగే ఉంటుంది అండ్ చూడలేకపోతుంటుంది, గుడ్డిదైపోయి ఉంటుంది, రెక్కలు లేవు కాబట్టి ఎగరలేకపోతూ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే దాని పవర్ఫుల్ గుండె ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు పీకాలని చెప్పి ఆ మొత్తం ఆ వాషి ఏదైతే ఉందో దాని మొత్తం ఎక్స్ప్లెనేషన్ అది. లిటరల్లీ నేను ఏమంటానంటే ఇది బేసిక్గా సినిమాకి బాగా రిలేటబుల్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ అనిపిస్తుంది నాకు. ఎందుకు ఓజీ సినిమా క్లైమాక్స్కి దీనికి చాలా రిలవెన్స్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. హీరో విలన్ని చంపే విధానం ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండొచ్చు, ఆర్ హీరో విలన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ వాడచ్చు. మేబీ విలన్ అనేటోడు చాలా పవర్ఫుల్గా ఉండి చాలా హైట్కి ఎగురుతూ నాకంటే తోపెవడు లేడు, నేను ఎంత హైట్కి ఎగురుతా అట్లాంటి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయాలంటే, దాన్ని రెక్కలు కట్ చేయాలంటే విలన్కి ఏదైతే రెక్కలు లాంటి పవర్ లాగా ఒకటి ఉంటుందో దాన్ని అంతం చేస్తాడు. తర్వాత కింద పడిపోయి ఉన్న టైంలో, ఎగరలేకుండా ఉన్న టైంలో కళ్ళు పీకేస్తారు. అంటే బ్లైండ్, అంటే ఏమీ కనబడకుండా ఏం జరుగుతుందో అర్థం కాకుండా చేస్తాడు. సో దానికోసం ఇంకోటి ఏదో చేస్తాడు. అండ్ తర్వాత దాని కాళ్ళు నరికేస్తారు, అంటే దానికి కథలు లేకుండా చేస్తారు. సో ఎటు కథలనివ్వకుండా, ఏమీ చూడనివ్వకుండా, ఏమీ కనబడనివ్వకుండా, ఏమీ అర్థం కాకుండా చేసి పైకి ఎదుగుదామంటే ఎదగనివ్వకుండా, ఎగురుదామంటే ఎగరనివ్వకుండా చేసి ఇన్ని చేసిన తర్వాత ఆ గుండెని పట్టి పీకేస్తాడు. అంటే యూనో
ప్రాణం తీస్తాడు. సో మేబీ ఇది ఎందుకో నాకు స్టోరీకి ఎగ్జాక్ట్ రిలవెన్స్ అనిపిస్తుంది నాకైతే మటుకు. ఒక డెఫినెట్గా దీని ఇన్స్పిరేషన్లో తీసుకొని ఒక స్టోరీ స్క్రీన్ ప్లే నెరేటివ్ కనుక ఉన్నట్టయితే థియేటర్లలో రక్తపాతాలు చూస్తారు, శవపేటికలు చూస్తారు, అన్నీ చూస్తారు. మీరు ఇంకా మీ ఇష్టం. ఇంకా చెప్తున్నా, ఒకళ్ళు ఇదే కనుక యాజ్ ఇట్ ఈజ్ వేలో సుజిత్ ఐడియాలజీని పర్ఫెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేసి ఆ స్క్రీన్ ప్లే, ఆ నెరేటివ్ యాజ్ ఇట్ ఈజ్ కనుక ఉంచినట్టయితే మట్టుకు అమ్మ బాబోయ్, సుజిత్ మైండ్లో ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో కనుక చూపించగలిగితే ఇప్పటి వరకు ఆయన ఏదైతే చూపించాడో దిస్ ఈజ్ ద బ్లడ్ బాత్ అబ్బా నిజంగా. సో నాకు తెలిసి పూర్తి సినిమా కూడా అలాగే ఉన్నట్టయితే మాత్రం ఇంకా అలా ఇలా ఉండదు అరాచకం, అదైతే క్లియర్గా తెలుస్తోంది మొత్తం అంతా కూడా. సో ఇదైతే మటుకు చాలా బాగా అనిపించింది. వాషియో వాషి అయితే మాత్రం లిటరల్లీ నెక్స్ట్ లెవెల్, గూస్ బంప్స్ స్టఫ్ అబ్బా అసలు, లిటరల్లీ గూస్ బంప్స్. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా జస్ట్ ఒక బ్యాంగర్ లాగా వదిలేరు ఆల్ ఆఫ్ ఏ సడన్, అరాచకం. నెక్స్ట్ గన్స్ అండ్ రోజెస్, దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనబ్బా. సాంగ్ ఒక లెవెల్, ర్యాప్ ఒక లెవెల్, ఇవన్నీ ఒక లెవెల్ అయితే ఎడిటింగ్ ఇంకొక లెవెల్ అబ్బా. ఎడిటింగ్ గాడ్ లెవెల్ అన్లాక్ చేసిండ్రు ఈ సాంగ్ ఎడిటింగ్లో మాత్రం. గన్తో షూట్ చేస్తే రోడ్డు పాత వచ్చినట్టు వచ్చి దాని మీద కార్లు వెళ్ళి ఎడిటింగ్ కావచ్చు. లాస్ట్లో బుల్లెట్ ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ ఇట్లా వచ్చి అది కార్ లాగా మారి ఆ ఓజీ అనే దాని మీద నుంచి జంప్ చేసుకుంటూ వెళ్తుంటే తర్వాత వెనక్కి వచ్చినట్టుగా వచ్చి జూమౌట్ అయినట్టు అయ్యి దే కాల్ హిమ్ ఓజీ అన్న దాని మీద అది వచ్చి ఆ కార్ వెళ్ళి వాట్ ఏ విజువల్ అసలు, వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయాం అన్నట్టు ఉందని నిజంగా చెప్తున్నా. దాని యానిమేషన్ అన్నీ కూడా బెస్ట్ ఎవర్ థింగ్ అబ్బా ఒక సాంగ్ యానిమేషన్ విషయంలో మటుకు నిజంగా చెప్తున్నా. ఇంకా ఆ కత్తులతో నరికే యానిమేషన్ కానీ, ఎంట్రీ యానిమేషన్ కానీ, ఒక డాగ్ కూడా ఉన్నట్టుగా ఒక యానిమేషన్ చూపించారు లాస్ట్లో. ఇట్లాంటివన్నీ కూడా అసలు పీక్స్ అంటే పీక్స్, అసలు లిటరల్లీ 2 అంటే 2 కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. సో నాకైతే మటుకు మొత్తం అన్నిటికంటే గన్స్ అండ్ రోజెస్ చాలా బాగా నచ్చింది పాటలు అన్నిటికంటే. అండ్ ఆ లాస్ట్లో ఆ బీట్తో పాటుగా ఒక పాట వస్తుంది, ఇదే ఆల్రెడీ విన్న లిరికే అది. ఇక ఆ నెత్తురుకు మరిగిన అది ఉంది కదా, సో ఆ బీట్ లాంటి దాంతో మొత్తం ఒక ఫుల్ ఫాస్ట్ బీట్ ఒక మ్యూజిక్ వస్తుంది లాస్ట్లో ఒక 30-40 సెకండ్స్. మెంటల్ ఎక్కించిండు. ఆ కార్ యానిమేషన్ తర్వాత వస్తుంది. తమనైతే మటుకు నిజంగా చెప్తున్నా, ఆయన ఏదో సెపరేట్ ఫుడ్ ఏదో తింటున్నాడప్ప. బిర్యానీలు, అన్నాలు అవన్నీ పోయినాయి ఆయనకి. అవి కాదు, పెరుగన్నం ఏం కాదు, ఆయన ఏదో తింటున్నాడు. ఓజీ కోసం, సాంగ్స్ కోసం కొట్టినప్పుడు మటుకు, బీజిఎంలు కొట్టినప్పుడు మటుకు ఏదో తింటున్నాడు. ఏదో సెపరేట్ ఫుడ్ అది ఏంటో తెలియాలి. అది తెలిస్తే ఇంకా అసలు ప్రపంచం అంతా నాకు తెలిసి మారిపోద్ది. ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చే ఏదో ఉంది ఆయన దగ్గర, మెడిసిన్. అది తీసుకుంటున్నాడు ఆయన, అందుకే ఇట్లా కొడుతుండ ఆయన. తెలుస్తుంది, స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ. నిజంగా బ్లాస్ట్ అసలు, దట్ ఈస్ ఫర్ షూర్. నాకు రెండు చాలా బాగా అనిపించాయి. వాషియో వాషి కూడా చాలా బాగుంది. బట్ గన్స్ అండ్ రోజెస్ బ్లాస్ట్. అంటే ఆ ర్యాప్ కానీ మొత్తం అంతా కూడా అసలు ఫీస్ట్, అసలు నిజంగా ఇయర్ ఫీస్ట్. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అదైతే మటుకు. సో నాకు రెండు పాటలు చాలా బాగా అనిపించాయి. సో అసలు ఫెంటాస్టిక్. అండ్ 24th పడుతుంది సినిమా. ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి 24th. తెలంగాణలో 9 PM ప్రీమియర్స్ ఇచ్చారు, ఏపీలో 1 PM ప్రీమియర్స్ ఇచ్చారు మిడ్ నైట్. అక్కడ 800, ఇక్కడ 1000 పెట్టారు. ఎందుకో కొంచెం రెండింటికి ఒకటేసారి ప్రీమియర్స్ పడితే బాగుండేమో అనిపించింది. ఇండియాలోనే కదా రెండు కూడా, సో రెండింటికి ఒకటేసారి ప్రీమియర్స్ పడితే బాగుంది అనిపిస్తుంది. ఏపీది ఏమన్నా రివైజ్డ్ జీవో వస్తుందేమో, ఏపీలో కూడా నైట్ 9 PM ప్రీమియర్స్ పడేలాగా ఏమన్నా ఉంటుందేమో నాకు తెలిసి. సో చూడాలి మరి, ఇంకా లెట్స్ సీ, అది మరి మ్యాటర్, చూద్దాం. సో అది గైస్, సో నాకైతే మటుకు పాటలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఈ సినిమాలో. గన్స్ అండ్ రోజెస్ ఈజ్ మై ఫేవరెట్. మొత్తం అన్ని పాటలు ఏవైతే వచ్చాయో వాటి అన్నిట్లో కల్లా ఇదైతే మటుకు అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫేవరెట్ అయిపోయింది మొత్తం. అండ్ ట్రాన్స్ ఆఫ్ ఓమీ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. సో మొత్తం అంతా అసలు పీక్స్ అని చెప్పొచ్చు ప్రతిదీ కూడా. దే కాల్ హిమ్ ఓజీ అన్నందుకు నిజంగా అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నట్టుగానే ఉంది. మొత్తం పీక్ లెవెల్ స్టఫ్ ఇస్తున్నారు, మ్యాడ్ స్టఫ్ ఇస్తున్నారు. సో సాహోతో ఏదైతే మిస్ అయ్యారో సుజీత్ గారు, అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్
రియాక్షన్ అప్పుడు రాలేదు కదా, సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవాలని అయితే ఆయన ఫీల్ అవుతున్నారు, స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ రియల్ 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 ఫ్యాన్ గిఫ్ట్ అబ్బా, ఫ్యాన్ ఫీస్ట్ ఇస్తూ ఫ్యాన్ గిఫ్ట్, అదైతే క్లియర్. సో లెట్స్ సీ గైస్, నాకైతే బ్యాంగర్ అనిపించాయి మొత్తం. సో వెయిటింగ్. సో ఏమైనా ఏపీజీఓ రివైజ్ అవుతుందేమో చూద్దాం ఫర్దర్గా. సో 2-9కి పడితే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ. సో దాట్ గైస్ దిస్ ద వీడియో. మీకేమనిపించింది ఆ పాటలు విన్నాక అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమంది సినిమా కోసం వెయిటింగ్, ఎంతమంది ప్రీమియర్స్కి వెళ్తారు, ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారు, ఒక టీజీ నుంచి ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై బై.